వరకు ఎమ్మెల్యేగా కూడా గెలవని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలను ఇజ్జత్ గా సవాలు తీసుకున్నారా? అవునని అంటున్నాయి పొలిటికల్ సర్కిల్స్. గత ఎన్నికల్లో ఓ చోట 5,000 మరొక చోట 10,000 ఓట్లు తేడాతో ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారి ఖచ్చితంగా బంపర్ మెజారిటీతో గెలవాలని ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. సినిమాల్లో బాక్స్ ఆఫీస్ రికార్డులు తిరగరాయడం అలవాటిన పవన్ కళ్యాణ్ కు రాబోయే ఏపీ అసెంబ్లీలో ఏకంగా వైఎస్ జగన్ రికార్డునే తిరగరాయాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. పులివెందులలో జగన్ 90,000 ఓట్ల మెజారిటీతో గెలవడం ఇప్పటి వరకు ఉన్న హైయెస్ట్ రికార్డ్. దీన్ని తిరగరాయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు జనసేన వర్గాలు అంటున్నాయి. అటు చంద్రబాబు కూడా కుప్పంలో 1,00,000 ఓట్ల మెజారిటీ సాధించారని ఇప్పటికే టీడీపీ శ్రేణులకు టార్గెట్ ఫిక్స్ చేశారు. ఈసారి తగ్గేదేలే అంటున్న పవన్ కళ్యాణ్ ఏ స్థానంలో పోటీ చేయాలనే దానిపై డీప్ గా కసరత్తు చేస్తున్నట్టు టాక్. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మా ప్రతినిధి గుంటూరు నుండి సాయి అందిస్తారు. సాయి, పవన్ కళ్యాణ్ పోటీకి సంబంధించినటువంటి అంశంలో జనసేన పార్టీ కీలకమైనటువంటి చర్చలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుంది, మెజారిటీ అనేది ఎక్కడ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనే దానిపైన కూడా జనసేన పార్టీ దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి. అనేక సీట్లకు సంబంధించినటువంటి వాటిపైన కూడా చర్చ జరుగుతుంది. గతంలో పోటీ చేసి ఓడినటువంటి గాజువాక, భీమవరంతో పాటు పిఠాపురం, కాకినాడ సిటీ, అదేవిధంగా తిరుపతి, అనంతపురం, ఇలా అర్బన్ కి సంబంధించినటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించినవి కూడా వినిపిస్తున్నాయి. ఇక్కడి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా పెద్ద ఎత్తున అయితే ప్రచారం జరుగుతుంది. ఎక్కువగా కూడా గాజువాక, పిఠాపురం పేర్లు అయితే ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ రెండు ప్రాంతాలకు సంబంధించి జనసేన పార్టీ కూడా అక్కడ బలంగా ఉంది అనే విధంగా కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా భీమవరం, కాకినాడకు సంబంధించి కూడా కొంత చర్చ జరుగుతుంది. లేని నేపథ్యంలో తిరుపతి నుంచి కూడా పోటీ చేయాలి అనే విధంగా కూడా అనేక మంది కోరుతున్నట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో తిరుపతి నుంచి పోటీ చేసినటువంటి నేపథ్యంలోనే చిరంజీవి కూడా విజయం సాధించినటువంటి పరిస్థితులున్నాయి. అలానే ఈసారి పవన్ కళ్యాణ్ కూడా తిరుపతి నుంచి పోటీ చేస్తే రాయలసీమకు సంబంధించినటువంటి అంశంలో కూడా జనసేన పార్టీ బలంగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా కొంత చర్చ జరుగుతుంది. అయితే వీటితో పాటు ఎక్కువగా ప్రధానంగా కూడా పార్టీ కూడా ఒకే అంశంపై దృష్టి పెడుతున్నట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేసినా కూడా అత్యధిక మెజారిటీతో గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి సీట్ ఏదైతే ఉందో అక్కడి నుంచే పోటీ చేయించాలి అనే విధంగా కూడా వాళ్ళైతే ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈసారి భారీ మెజారిటీతో గెలిచి ప్రత్యర్థులకు గట్టి సమాధానం ఇవ్వాలి అనే విధంగా కూడా జనసేన పార్టీ కానీ పవన్ కళ్యాణ్ కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. అందుకే వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకుంటున్నట్టు తెలుస్తుంది. దానికి మంచి మెజారిటీ వచ్చేటటువంటి నియోజకవర్గం నుంచే పవన్ కళ్యాణ్ ని బరిలో దింపాలి అనే విధంగా కూడా ఆలోచిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు రాష్ట్రంలో చూస్తే అనేక సార్లు కూడా మెజారిటీ సంబంధించినటువంటి అంశాలను కూడా ఆలోచిస్తే పులివెందుల నుంచి పోటీ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి అనేక సార్లు కూడా భారీ మెజారిటీ అయితే వచ్చినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా సేమ్ అలాంటి మెజారిటీని రావాలి అనే ఆలోచన అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. అందుకే తగినటువంటి స్థానం కోసం వాళ్ళైతే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. అక్కడి నుంచే పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో పాటు ఆ స్థానాన్ని ఇంకా పూర్తిగా పవన్ కళ్యాణ్ తన యొక్క నియోజకవర్గంగా కూడా ఉంచుకోవాలని కూడా భావిస్తున్నట్టు తెలుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి అన్వేషణ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎక్కడి నుంచి పోటీ చేసినా కూడా 1,00,000 ఓట్ల పైగా మెజారిటీ వచ్చే విధంగానే అక్కడ సాధించాలనే విధంగా కూడా అయితే ఆలోచిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రస్తుతం అయితే చంద్రబాబు ఈసారి 1,00,000 ఓట్లు మెజారిటీ కుప్పం నుంచి వస్తుంది అనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా అలాంటి ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఏపీలో హైయెస్ట్ మెజారిటీ పవన్ కళ్యాణ్ కి మాత్రమే రావాలనే విధంగా కూడా జనసేన వర్గాలు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ మాత్రం
మంచి మెజారిటీతో కనుక పవన్ కళ్యాణ్ గెలిస్తే కంపల్సరీగా ఇటు అన్ని పక్షాలకు కూడా సమాధానం చెప్పినటువంటి పరిస్థితులు అయితే ఉంటాయనే విధంగా కూడా జనసేన వర్గాల్లో అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. భారీ మెజారిటీతో గెలిచి గతంలో ఉన్నటువంటి ఓటమి భారం ఏదైతే ఉందో దానిని పూర్తిగా పోగొట్టుకోవాలి అనే విధంగా కూడా పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి వర్గాలన్నీ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. అంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలవాలని ఆశిస్తున్న నేపథ్యంలో మరి జనసేన వర్గాలు ఏమంటున్నాయి సాయి? ప్రధానంగా జనసేన పార్టీ వర్గాలు కూడా ఒక ఆలోచన చేస్తున్నారు. ఈ సీట్లు పంపిణీకి సంబంధించినటువంటి దాంట్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసేటటువంటి దాంట్లో కూడా కొంతమంది ఇప్పటికే తమ నియోజకవర్గంలో గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు తామే పనిచేసి విజయాన్ని దిశగా జనసేన పార్టీ అడుగులు వేసే విధంగా అక్కడ గ్రాఫ్ను పెంచుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ పూర్తి స్థాయిలో గెలుస్తాము కంపల్సరీగా అన్న దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ ని తమ నియోజకవర్గానికి రావాలి అన్న విధంగా కూడా ఆహ్వానించడానికి కూడా కొంతమంది ఇన్ఛార్జీలు అయితే పనిచేస్తున్నట్లు కూడా జనసేన పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. పిఠాపురానికి సంబంధించినటువంటి ఇదే అంశం కూడా చెప్తున్నారు. పిఠాపురానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ క్లియర్ గా జనసేన పార్టీ గెలవడానికి అన్ని రకాలుగా కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నట్లు అక్కడ కనుక పవన్ కళ్యాణ్ కనుక బరిలోకి దిగితే కంపల్సరీగా అంటే మామూలుగా గెలిచేటటువంటి సీట్తో పాటు పవన్ కళ్యాణ్ కనుక పోటీ చేస్తే భారీ మెజార్టీ గెలిచేటట్టుగా కూడా అక్కడైతే గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నట్టు పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. వాళ్ళందరూ మాత్రం ఒకే అంశాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రానున్న రోజుల్లో ఓటమి గతంలో ఉన్నటువంటి ఓటమి తాలూకు అంశాలన్నీ కూడా తుడిచిపెట్టే విధంగా ముందడుగు వేయాలనే విధంగా మాత్రం జనసేన పార్టీ సిద్ధమవుతున్నట్లు కూడా జనసేన వర్గాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కంపల్సరీగా తమ నేతని సీఎం గా చూడాలి అనేటటువంటి ఆశ ఏదైతే ఉందో అదంతా కూడా తమకు నెరవేరాలనే విధంగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదే అంశంలో కూడా సీట్ల పంపిణీ అంశంలో కూడా ఇటు జనసేన పార్టీకి కొన్ని తక్కువ సీట్లు వస్తాయనే విధంగా కూడా కొంతమంది జనసేన శ్రేణులు అయితే దాన్ని ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కంపల్సరీగా తమకు మెజారిటీ సీట్లు పంపిణీ జరుగుతాయి, కంపల్సరీగా తాము మెజారిటీగా ఉండబోతున్నాం అనే విధంగా కూడా జనసేన శ్రేణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ మాత్రం ఈ గెలుపోటములు పక్కన పెట్టినా కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేసేటటువంటి నియోజకవర్గం ఖరారైన తర్వాత అనేక నియోజకవర్గాల నుంచి కూడా చాలా మంది వెళ్లి ఆ నియోజకవర్గంలో పనిచేసి పవన్ కళ్యాణ్ కి భారీ మెజార్టీ తీసుకొని రావాలనే ఆ ఉద్దేశంలో అయితే జనసేన పక్షాలు ఉన్నట్లు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాయి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.